అలాగే జీవితంలో నువ్వు అనుకున్న ప్లేస్కి వెళ్ళాలంటే అనవసరమైన లగేజ్తో బయలుదేరకూడదు. కొండకి తాడు కట్టి ఆ తాడు పట్టుకొని ఎక్కుతున్నప్పుడు నీకు నువ్వే బరువు. దానికి తోడు కొంతమంది నిన్ను పట్టుకొని వెళ్ళాడుతుంటే నా బొంద ఎక్కుతావు. ఎక్కాలనుకున్నది నువ్వు, వీళ్ళు కాదు. వీళ్ళందరినీ నీతో పెట్టుకున్నందుకు వీళ్ళు నీకు చేసే సహాయం ఏంటంటే నిన్ను ఎక్కనివ్వకుండా ఆపటం. మన చుట్టూ ఉన్న చెత్తను గుర్తించాలి. సగం చెత్త మనుషుల రూపంలో ఉంటుంది. ఈ విషయం నాకు తెలిసేసరికి సగం జీతం అయిపోయింది. మీరైనా జాగ్రత్తగా ఉండండి. గుర్తుపెట్టుకోండి, ట్రాష్ బ్యాగ్స్ ఎప్పుడు నవ్వుతూ మనతో మాట్లాడుతూ మనతోనే ఉంటాయి. వాటి మీద ట్రాష్ బ్యాగ్ అని రాసి ఉండదు. మనమే ఐడెంటిఫై చేసుకోవాలి. ఓషో మాట చెప్పాడు, ఆన్ ద హైయెస్ట్ పీక్స్ వన్ హ్యాస్ టు బి వెయిట్లెస్. ఎవడు ఓర్పు పడతాడో, ఎవడు ప్రతిదానికి కాలు దువ్వడో, ఎవడు ప్రతివాడికి జవాబు చెప్పడో, ఎవడు ప్రతిదానికి స్పందించడో, ఎవడు ఓర్పుతో నిలబడగలడో వాడు విశేషభూషణములు ధరించినవాడు. పైకి వేసుకున్న ఆభరణాలు కావమ్మా డాబు, పైకి కట్టుకున్న బట్ట కాదమ్మా డాబు. అసలైన ఆభరణం ఉండవలసిందేది అంటే ఓర్పు. ఆ ఓర్పు ఎవరు పట్టాడో వాడు ధన్యాత్ముడు, వాడు పురుషశ్రీ.